అందరికీ నమస్కారము. ఈరోజు ఒత్తిడి ఆందోళన తగ్గించడానికి గాల్డిలాక్స్ ప్రిన్సిపల్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ గాల్డిలాక్ ప్రిన్సిపల్ అనేది బ్రిటిష్ వాళ్ళు కనుక్కున్నది ప్రిన్సిపల్ ఇది. గాల్డిలాక్ అనే అమ్మాయి ఒకసారి తను పారిడ్జ్ అనే డిష్ తినడానికి వెళ్ళింది. పారిడ్జ్ అంటే ఇది ఒక చిన్న బౌల్లో ఓట్స్, పప్పు అండ్ దెన్ పాలు కానీ నీళ్లు కానీ వేసి చేసినది జావలాగా చేసింది అనమాట. సూప్ ఉంటుంది జావలాగా చేసిన ఒక చిన్న డిష్, అది ఒక బౌల్లో ఉంటుంది అది. సో అది తిననీకి తను వెళ్ళింది. అక్కడ తను డైనింగ్ టేబుల్ మీద 3 బౌల్స్ చూసింది పారిడ్జ్ తోటి. ఈ 3 బౌల్స్లో ఫస్ట్ బౌల్ తిననీకి వెళ్తే చాలా వేడిగా ఉంది. అది తను తినలేకపోయింది. తర్వాత సెకండ్ బౌల్ ముట్టుకుంది. సెకండ్ బౌల్ చల్లగా అయిపోయింది. ఇది కూడా రుచి పచ్చి లేకుండా చాలా చల్లగా ఉంది. తర్వాత 3వ బౌల్కి వెళ్ళింది. 3వ బౌల్ చాలా బాగుంది. చాలా వేడి లేదు, చాలా చల్లగా లేదు, తినే లెవెల్లో ఉందన్నమాట. అంటే ఇది ఆప్టిమమ్, రైట్ టెంపరేచర్లో ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేసింది తను చాలా. సో షీ హ్యాడ్ దట్ పారిడ్జ్ హ్యాపీలీ. దీన్నే మనము పర్సనల్ లైఫ్లో ప్రతి చోట అన్వయించుకోవచ్చు. ఏదైనా అతివృష్టి అనావృష్టి రెండూ హానియే కదా, మధ్యలో ఉండాలి. అతి సర్వత్రా వర్జతే అంటారు కదా, అందుకని ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, మధ్యలో ఉండాలి. తక్కువ ఉంటే ఏమవుతుందంటే ఒక కోల్డ్ స్టోరేజ్లాగా ఎక్కడో పడి ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా ఆప్టిమమ్ లెవెల్లో ఉండడానికి ట్రై చేయాలి. టెన్షన్ కూడా అంతే, దీన్నే మనం టెన్షన్ కన్వయిస్తున్నాము. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వీటన్నిటిలో కూడా కొంచెం ఉండొచ్చు. ఎక్కువ ఉంటే కష్టమే, చాలా తక్కువ ఉంటే కష్టమే. ఎక్కువ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బీపీ, డయాబెటిక్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువగా టెన్షన్ తీసుకోవడం వలన వచ్చే ప్రాబ్లమ్సే. అదే తక్కువ ఉందనుకోండి, అసలు ఏమీ లేదు, టెన్షన్ అస్సలు లేదు, కూల్ ఎప్పుడు అట్లా పడున్నా, కోల్డ్ స్టోరేజ్లాగా పడున్నా. అప్పుడు అసలు ఇంట్రెస్ట్ లేకపోవడము, ప్రొడక్టివిటీ లేకపోవడం, ఏ పని చేయకపోవడం, సోమరితనం అలవాటు పడ్డము, ఏమీ సాధించకపోవడము, ఇవన్నీ అస్సలు లేకపోవడం. కాబట్టి ఈ రెండు కాకుండా మధ్యలో ఉండాలి. మధ్యలో అంటే ఆప్టిమమ్ లెవెల్ స్ట్రెస్, ఆప్టిమమ్ లెవెల్ టెన్షన్ ఎలా తెలుస్తుంది? సో దీని గురించి ఇంకొక సర్వే చేశారు వీళ్ళు, బ్రిటిష్ వాళ్ళే. స్కూల్ చిల్డ్రన్స్ని అబ్జర్వ్ చేశారు. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఒక కేటగిరీ వాళ్ళని చూస్తే వాళ్ళకి టెన్షన్ చాలా ఎక్కువ ఉంది. చాలా హై లెవెల్ టెన్షన్, హై లెవెల్ స్ట్రెస్. వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ అస్సలు బాగాలేదు. ఎందుకంటే ఎక్కువ టెన్షన్ వల్ల వాళ్ళు ఏం సరిగ్గా రాయలేకపోతున్నారు, సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు. అదే ఇంకొక కేటగిరీ స్టూడెంట్స్ని చూస్తే వాళ్ళకి అస్సలు టెన్షన్ లేదు. లైట్ తీసుకుంటాం, ఎగురుతాం, దుంకుతాం, ఏం కాదు, మనకేం ఫరక్ పడుతుంది. వీళ్ళ పర్ఫార్మెన్స్ న్యాచురల్లీ బాగాలేదు. ఎవరైతే దీన్ని మేనేజ్ చేసి కొంచెం మధ్యలో ఉన్నారో అంటే టెన్షన్ తీసుకుంటారు కానీ పర్ఫామ్ చేస్తారు, ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా. అలర్ట్నెస్ అనేది అవసరము. ఎంత ఉండాలో అంతలో ఉంటే ఆటోమేటిక్ మన పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అలర్ట్గా ఉంటాం, చదువుతాము, కష్టపడతాము, రిజల్ట్ తీసుకొస్తాము. సో ఈ ఆప్టిమమ్ లెవెల్ పిల్లలు బాగా పర్ఫామ్ చేస్తారు. అయితే మనం ఆప్టిమమ్ లెవెల్లో ఉన్నామా లేదని ఎలా తెలుస్తుంది? మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు చాలా ప్రాబ్లమ్స్లో, చాలా సమస్యల్లో ఉన్నారు. సమస్యలు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఆ సమస్యను పట్టుకొని వేలాడుతున్నారా? ఆ సమస్య గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నారా? దానికి పరిష్కారాన్ని వదిలేసి సమస్య గురించి ఆలోచిస్తూ కూర్చుంటే కనుక మీరు హై లెవెల్లో ఉన్నట్టు. అది ఆప్టిమమ్ లెవెల్ వాళ్ళు ఏం చేస్తారని సమస్య వచ్చినప్పుడు ఆలోచిస్తారు, దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, దాన్ని సాల్వ్ చేస్తారు, వదిలేస్తారు. ఇక సాల్వ్ చేయలేదైతే దాన్ని ఏం చేయలేం కాబట్టి దాన్ని కూడా వదిలేస్తారు. ఇది ఆప్టిమమ్ లెవెల్ వాళ్ళు. ఇక కింద వాళ్ళు అంటే వాళ్ళు పట్టించుకోరు, వదిలేస్తారు. అసలు వస్తే రాని, పోతే నాదేం పోయింది ఇది. సో కాబట్టి ఈ విధంగా మిమ్మల్ని మీరు గుర్తుంచుకోవచ్చు. మీ యాటిట్యూడ్ ఎట్లా ఉంది? అదేవిధంగా రేపు పొద్దున మీరు పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలామందిలో మాట్లాడాలి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా టెన్షన్ ఫీల్ అయిపోయి చేతులు కాళ్ళు చల్లబడిపోతున్నాయా, నోరు తడబడిపోతుందా, ఇంకా కాళ్ళలో వణుకొస్తుందా? ఇదన్నీ అదే మధ్య రకం ఆప్టిమమ్ లెవెల్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే దానికి ప్రిపేర్ అవుతారు, 1-2 సార్లు రిహార్సల్ చేసుకుంటారు, చేయగలను, చేస్తాను అని చెప్పేసి వాళ్ళ మైండ్కి కొంచెము ఒక చిన్న ఇంజెక్షన్ లాగా కొంచెము ఫీడ్బ్యాక్ ఇచ్చుకొని పడుకుని పొద్దున వెళ్ళి బాగా పర్ఫామ్ చేస్తారు, తర్వాత వదిలేస్తారు, అయిపోయింది. ఇట్లా ఆప్టిమంలో ఉండాలి అనుకుంటే మిమ్మల్ని మీరే మేనేజ్ చేసుకోవాలి. దీనికోసం కొన్ని చిన్న టిప్స్ చెప్తాను మీకు. స్ట్రెస్ మేనేజ్ చేయడానికి, ఒత్తిడిని మేనేజ్ చేయడానికి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ది ఏంటంటే
సౌండ్ స్లీప్, మంచి నిద్ర. ఎప్పుడైతే బాగా పడుకుంటామో మనలో టెన్షన్ చాలా తగ్గుతుంటుంది. దీన్నే మన ఘంటసాల గారు ఒక పాట రూపంలో చెప్పారు. పాడుతా తీయగా అనేసి ఒక పాట ఉంది. దాంట్లో అంటాడు అతను, చాలా బాగా చెప్తాడు. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడుతుంది, కుదుట పడ్డ మనసు తీపి కలలు గంటది. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడుతుంది, కుదుట పడ్డ మనసు తీపి కలలు గంటది. ఎంత చక్కటి మీనింగ్ చూడండి. చక్కగా పడుకోండి, ఏం టెన్షన్ పెట్టుకోకండి. వస్తూనే ఉంటాయి టెన్షన్స్, పోతూనే ఉంటాయి. వాటి గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. కూల్. ఎక్కువగా టెన్షన్ ఉంటే యోగా నిద్ర ఒకటి చేయండి. నేను ఆల్రెడీ ఒకటి వీడియో చేశాను. యోగా నిద్ర చేస్తే అన్ని టెన్షన్లు గాయబ్ వెళ్ళిపోతాయి. సో మంచి పుస్తకాలు చదవడము, రేడియో వినడము, టీవీ తగ్గించడము, సెల్ ఫోన్ పక్కన పెట్టడము, ఇవన్నీ చేస్తే నిద్ర పడుతుంది. పక్క బట్టలు చక్కగా నీట్గా పెట్టుకోవడము, సింపుల్ అండి. ఇవన్నీ మనకు తెలిసినవి, కాకపోతే మనం పట్టించుకోము. ఇవి చేయండి, మంచిగా పడుకొని లేవండి, ఏం టెన్షన్లు ఉండవు. ఎటువంటి టెన్షన్ ఎగిరిపోతుంది. ఇక రెండవది షేరింగ్, పంచుకోవడం. ఏంటి మన ప్రాబ్లమ్స్, మన సంతోషము, సుఖము, దుఃఖం అన్నీ పంచుకోవడం. ఒక్క టైంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అందరూ ఉండేవాళ్ళు. ఏది వచ్చినా మేమందరం ఉన్నామని బిలబిలమని వచ్చేవాళ్ళు. ఇప్పుడేంటి, అంతా సింగిల్ ఫ్యామిలీస్. నాకు ప్రాబ్లం వస్తే ఎవ్వరు లేరు చెప్పుకోనికి. అట్లా అయిపోయింది పరిస్థితి. ఇట్లాంటి టైంలో ఏం చేయాలా? ఎవరో ఒకరితో మాట్లాడుకోవడము. మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వినండి, మీవి కూడా వింటారు వాళ్ళు. మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఎవరితో పడితే వాళ్ళతో, అంటే మీకు నచ్చి, మిమ్మల్ని మెచ్చి, మీ మాటలు విని, మిమ్మల్ని కౌన్సిలింగ్ చేసి, మిమ్మల్ని ఓదార్చి, మీకు సలహాలు ఇచ్చే ఫ్రెండ్ ఎవరు ఉంటారో, ఫ్రెండే కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, నేబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళతో షేర్ చేసుకోండి, పంచుకోండి, మాట్లాడుకోండి. ఇంతేనండి. ఒక వ్యక్తి అంట చనిపోయాడంట. చనిపోయాక పైనకి వెళ్ళి అన్నానంట, అరే చనిపోవడానికి కారణము ఇక్కడే పెట్టుకున్నాను అన్నీ, ఎవరితో నోరు మాట్లాడుకుని ఉంటే గనక అంతా చక్కబడేది అంటాడట. ఇంకొక డాక్టర్ కూడా, హార్ట్ స్పెషలిస్ట్, గుండెకు ఆపరేషన్ చేస్తూ అన్నాడట. గుండె కోసి అన్నాడంట, నువ్వు ఈ గుండె విప్పి అవతల వాళ్ళతో మాట్లాడుంటే చక్కగా నీ మనసులోని విషయాలు నేను ఈరోజు కోయాల్సిన అవసరం రాకుంటుండే. ఎంత చక్కటి మాటలు చూడండి. ఇంతే లైఫ్. ఏమి ఇగోలు ఎన్ని పెట్టుకోకండి, టెన్షన్స్. నేను ఇంత, నాకు ఇది ఇంత, నేనేంటి, వాళ్ళతో నేను చెప్పుకునేది ఏంటి, నా అంత తోడే లేరు, ఇవన్నీ వేస్ట్ మాటలు. అది కాకమ్మ కబుర్లు లాంటివి. మిమ్మల్ని మీరు దోకా చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు. సో కాబట్టి మనసు విప్పి మాట్లాడుకోండి, చక్కగా మాట్లాడండి. ఈగో, ఈ టెన్షన్స్ ఏం పెట్టుకోకండి. ఇంకా మూడవది మ్యూజిక్ థెరపీ. పాటలు వినండి చక్కగా. ఏదన్నా మ్యూజిక్, సంగీతమే కావచ్చు, సినిమా సంగీతమే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక మ్యూజిక్ని ఇష్టపడిన వాళ్ళు ప్రశాంతంగా చక్కగా ఉంటారు. మీరు పెద్ద సింగర్సే అవ్వక్కర్లేదు, వినడం ఇష్టపడితే చాలు. మీకు వినండి, చాలా వీలైతే మీరు పాడండి. రేడియో పెట్టుకోండి, మంచిగా పని చేసుకునేటప్పుడు రేడియో పెట్టుకొని చక్కగా దాంతో పాడుకుంటూ లలలా అంటూ ఉండండి, లైట్గా ఉండండి. ఎక్కడి నుంచి వస్తుంది టెన్షన్, ఎక్కడి నుంచి మీకు ఆందోళన వస్తుంది చూద్దాం అప్పుడు. సో ఇది నమ్మండి. ఆల్ ఇండియా రేడియోనే వినండి ఎక్కువ. ఆల్ ఇండియా రేడియోలో వివిధ్ భారతి, రెయిన్బో, ఈ రెండిట్లో చక్కటి ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. వాటిని వింటూ మనసును ప్రశాంతంగా మ్యూజిక్ థెరపీలో అలా ఓలలాడించుకుంటూ ఉండండి. నెక్స్ట్ 4వ పాయింట్, స్మైల్ అండ్ లాఫ్. చిన్న చిన్న చిరునవ్వులు చిందించడం. ఎక్కడ చిరునవ్వు ఉంటుందో అక్కడ టెన్షన్ ఉండదు. టెన్షన్లో ఉన్నాడు ఎవడన్నా నవ్వుతాడా, ఎవడన్నా స్మైల్ ఇస్తాడా? అస్సలు లేదు. ఈ రెండు వ్యతిరేక పదాలు. సో కాబట్టి ఎక్కువగా చిరునవ్వులు చిందిస్తూ ఉండండి, నవ్వుతూ ఉండండి బాగా. మీరు ఎంత నవ్వితే అంత హ్యాపీగా ఉంటారు. ఈ మైండ్ కూడా ట్యూన్ అయ్యి ఎటువంటి టెన్షన్స్ ఉన్న ఎగిరిపోతాయి, రోగాలు ఉన్న ఎగిరిపోతాయి. రోగాలు రావు అసలు మీ దగ్గరికి, వచ్చిన రోగం కూడా వెళ్ళిపోతుంది. సో అంతటి శక్తి చిరునవ్వులో, నవ్వులు, ఈ రెండిట్లలో ఉంది. కాబట్టి చిరునవ్వులు చిందిస్తూ, నవ్వుతూ, మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా లైట్గా ఉంచుతూ, వాళ్ళతో కూడా సరదాగా టైం గడుపుతూ చక్కగా నవ్వుతూ ఉండండి. ఏ ఒత్తిడి మీ దగ్గర రాదు. ఇది నమ్మండి బాగా. అండ్ ఇంకొకటి, నెక్స్ట్ 5th పాయింట్, అవుట్ గోయింగ్, బయటికి వెళ్ళడం. ఇప్పుడు వెళ్ళకండి, కరోనా టైం, ఇంట్లోనే ఉండండి. కరోనా వెళ్ళిపోయినాక మనం కూడా బయటకు వెళ్దాం. బయటకు ఎక్కడికి వెళ్ళాలి? చిన్న చిన్న ప్లాన్స్ వేసుకోండి. పిక్నిక్ వెళ్ళడము. పిక్నిక్ అంటే ఒకరోజు అవుట్ గోయింగ్. సినిమాల కోసం వెళ్ళండి ఫ్యామిలీతో కలిసి. పెద్ద ఖర్చు కాదు, కొంచెమే ఖర్చు అది.
తక్కువ ఖర్చులో వెళ్ళే చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్. అండ్ టైం కూడా సేవ్ అవుతుంది మీకు. లేదా షాపింగ్కి వెళ్ళడము, ఎగ్జిబిషన్ ఉంటుంది మన హైదరాబాద్లో, ఎగ్జిబిషన్కి వెళ్ళడము, లేకపోతే గండిపేటో, లేకపోతే ఓషన్ పార్కో, లుంబిని పార్క్, ఏదో ఒకటి చిన్న చిన్న పిక్నిక్ స్పాట్స్ పెట్టుకోండి. టైం ఉంటే అవుటింగ్, ఏదైనా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళండి, డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళండి, హిల్ స్టేషన్కి వెళ్ళండి, పిలిగ్రిమేజెస్, తీర్థయాత్రలకు వెళ్ళండి. ఒక వారం రోజులు 10 రోజులు వెళ్ళిరండి, ఎంత చక్కగా అనిపిస్తుంది. సంవత్సరానికి వీలైతే 2 సార్లు పోండి, బాగుంటుంది లైఫ్. తర్వాత కరోనా తర్వాత నెక్స్ట్ బ్రీతింగ్. నెక్స్ట్ పాయింట్ 6th వన్ బ్రీతింగ్. ఎప్పుడైతే మనం బ్రీతింగ్ ప్రాణాయామం చేస్తామో అది కూడా మన టెన్షన్ని బాగా రిలీవ్ చేస్తుంది. ఎందుకంటే మనం ప్రాణాయామంలో శ్వాసను బాగా గట్టిగా పీలుస్తాము, అక్కడ ఆపుతాం, మళ్ళీ వదులుతాం. ఎప్పుడు శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే విలోమ అనులోమాలు చేస్తామో మనము, మన మైండ్కి ఆక్సిజన్ బాగా వెళ్తుంది. వెళ్ళినప్పుడు మనకు టెన్షన్స్ వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఇది చాలా అవసరము. సో ఇది ఒకటి చేయండి. ఇంకా నెక్స్ట్ మెడిటేషన్ ఒకటిను. 7th పాయింట్ మెడిటేషన్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక మంచి ప్రదేశంలో కూర్చోండి, ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో కాస్త వదులుగా ఉన్న బట్టలు వేసుకోండి, మంచి ముద్ర పెట్టుకోండి, ధ్యాన ముద్ర పెట్టుకోండి, లేకపోతే చిన్ముద్ర పెట్టుకోండి, ప్రశాంతంగా ఏదైనా మ్యూజిక్ పెట్టుకోండి. ఒక 5-10 నిమిషాలు అలా ఉండండి ప్రశాంతంగా, మిమ్మల్ని మీరే అబ్జర్వ్ చేస్తూ మీ శ్వాస మీద మీ ధ్యానం ఉంచి రోజులో ఒక 5-10 నిమిషాలు చేసినా కానీ యూ విల్ ఫైండ్ ద డిఫరెన్స్. మీకు ఆ తేడా తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటే ప్రాణాయామం చేసి మెడిటేషన్ చేసి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళని టెన్షన్స్ తోటి? అస్సలు ఉండదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు అక్కడ మేనేజ్ చేసేస్తున్నారు, ఎక్కడదక్కడ ఫిల్టర్ అయిపోతూ ఉంటుంది. సింపుల్ అండి ఇది. ఇంకా లాస్ట్ పాయింట్ ఎక్సర్సైజెస్ కూడా చాలా మంచిది బాడీకి. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ ఇస్తామో మన బాడీ కూడా చాలా చక్కగా తయారైపోతుంది, యాక్టివ్గా అయిపోయి మైండ్ని కూడా ఆటోమేటిక్ కంట్రోల్ ఉంచుతుంది. ఈ రెండు ఇంటర్లింక్డే కదా, బాడీ మైండ్. సో కాబట్టి ఈ విధంగా మనము మన యొక్క మైండ్ని స్ట్రెస్ లేకుండా, ఒత్తిడి లేకుండా, ఒత్తిడిని జయించి ఒత్తిడిని మేనేజ్ చేసి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే లైఫ్. ఏది పర్మనెంట్ కాదు, మనకు తెలుసు కదా. మరి ఎందుకు ఈ టెన్షన్స్? నేను పెద్ద గొప్ప, నేనే ఇది, నేనే అది అనుకుంటూ అట్లాంటి ఏం పెట్టుకోకండి. మంచిగా ఒక సాధారణ మనిషిలాగా ఉండండి. మనము ఈ భూమి మీదకి ఒక ఆట బొమ్మలాగా వచ్చాము, ఆట బొమ్మలాగా కొద్ది కాలం ఎగురుతాము, తర్వాత వెళ్ళిపోతాము. ఆ ఎగిరినంత కాలం సంతోషంగా ఉందాం, అవతల వాళ్ళని సంతోషపడదాం. మన వలన ఎవరు ఎడవద్దు, కష్టపడొద్దు. అవతల వాళ్ళకి వీలైనంత వరకు సహాయం చేయడం, వాళ్ళని నవ్వించడం, వాళ్ళతో ఉండడం, వాళ్ళ మాటలు వినడం, ఇంతే. ఏముంది దానికి ఇంత టెన్షన్ పడిపోవడం? టెన్షన్ ఎక్కడుందండి? రోగాలు కూడా వస్తుంటాయి, పోతుంటాయి. దాన్ని మేనేజ్ చేయడం తెలవాలి మనకి, అంతే. ఇంతే అండి. ఈరోజైతే టెన్షన్, ఒత్తిడి మీ డిక్షనరీలో ఉండకూడదు, ఇది నా ఉద్దేశం. సో ఇలాంటి ఇంకా చాలా టాక్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. బై ది వే, అందరూ చాలా బాగా ఛానల్ని ఆదరిస్తున్నారు. ఈ మధ్య చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఛానల్లో కామెంట్స్ చదువుతున్నా కానీ. సో ప్రతి కామెంట్ని నేను చాలా వాల్యూ ఇస్తాను, మీరు రాసే ప్రతి మాట. ఎందుకంటే మనసుతో రాస్తున్నారు మీరు, ఏదో పైగా టైప్ చేయట్లేదు. సో అందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఇలాంటి ఇంకా సరికొత్త టాక్స్తో మీ ముందుకు రావడానికి మీ యొక్క ప్రోత్సాహమే కారణం. సో సీ యూ సమ్ అదర్ టైమ్ విత్ ఎ గుడ్ టాపిక్. అప్పటిదాకా నవ్వుతూ సంతోషంగా అండ్ ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండండి. టేక్ కేర్, గుడ్ లక్.